ఓం సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో చూద్దామా? తల్లి, నీ కన్నీళ్లకు కారణం నీ భర్తే అని నీకు తెలుసా? ఈ మాట వినగానే గుండె జల్లుమంటోంది కదా! కాళ్ళల్లో వణుకు పుడుతోంది కదా! కాళ్ళ కింద భూమి చీలిపోయినట్టు అనిపిస్తోంది కదా! అదేంటి బాబా? నా భర్త, నాకు తాళి కట్టిన భర్త, నాకు ప్రేమను పంచేవాడు. నా పుట్టింటి వాళ్ళని, అయిన వాళ్ళని అందరినీ వదిలేసి నా భర్త కోసమే కదా నేను అత్తవారింట్లో అడుగుపెట్టాను. అలాంటి భర్త నా కన్నీళ్లకు కారణం ఎందుకు? నాకు శత్రువుగా ఎందుకు మారుతాడు? అన్న బాధ నీకు కలుగుతోంది. ఒక్కొక్కసారి అనిపిస్తోంది కూడా, లేదు బాబా, ఈ మధ్య ఎందుకో తన ప్రవర్తనలో మార్పు వస్తోంది. అర్థం చేసుకోవట్లేదు. బాధ పెడుతున్నారు, చిరాకు పడుతున్నారు, చిన్న చూపు చూస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు, మాటలతో గుచ్చి చంపేస్తున్నారు. ఎక్కడ దూరం అయిపోతారో, ఏ క్షణంలో వదిలి వెళ్ళిపోతారో అని బాధగా, భయంగా ఉంది బాబా అంటూ నువ్వు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిజమే, నీ అనుమానం నిజమే. మరి కొద్ది రోజుల్లో అతను నీ నుంచి దూరం కాబోతున్నాడు. అతను నిన్ను చీకొట్టి దూరంగా వెళ్ళక ముందే అతనిలో మార్పు తీసుకురా. అతన్ని మార్చుకో. అతని ప్రవర్తనలో మార్పు తీసుకునిరా. ఎలా చెయ్యాలి, ఏంటి అని ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు ఒక తల్లి తన బిడ్డకు ఎలాగైతే దగ్గర కూర్చోబెట్టుకుని చెప్తుందో అంత ప్రేమగా ఈ రోజు నీ తండ్రి నీకు చెప్పబోతున్నాడు. నీ సంసారాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. నీ కాపురాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఈ క్షణంలో నిర్లక్ష్యం చేశావు అంటే ఆ తర్వాత ఏం జరిగినా కూడా నీ సాయి కల్పించుకోడు. మౌనంగా ప్రేక్షకుల్లా చూస్తూ అంత దూరంలో ఉండిపోతాడు. జాగ్రత్త. నీ ప్రతి కష్టంలో నీ సాయి ఊరుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నీకు సహాయం చెయ్యాలి అంటే ఈ క్షణం ఇక్కడ నువ్వు నాతో ఆగాలి. జాగ్రత్త, వదలకు. నీ భర్త నీ నుంచి దూరం కాకముందే కాపాడుకో అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబాయ్ గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్ లో ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చేత్తో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇంకా ఎంత నమ్మకమైన గురువు గారండి. ఈ మాట ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తాను, పదే పదే చెబుతూ ఉంటానంటే నాకు తెలిసిన వాళ్ళు కానీ, మన సబ్స్క్రైబర్స్ కానీ ఎంతో మంది గురువు గారి వల్ల కష్టాలను దూరం చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎంత నమ్మకంగా చెప్తాను. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా పర్లేదు, ఎంత కఠినమైన సమస్యలైనా పర్లేదు, ఎంత గుప్త సమస్యలైనా పర్లేదు, ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా పర్లేదు, ఎంత మొండి సమస్యలైనా పర్లేదు, గురువు గారికి ఒక్కసారి కాల్ చేస్తే చాలు, పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయట పడవేస్తారు 100% కూడా. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీరు మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే ఆ ప్రాబ్లం నుంచి మిమ్మల్ని బయట పడవేస్తారు. అతి తక్కువ సమయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా ఎన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, గత కాలంగా బాధపడుతున్నావు, కొంతకాలంగా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. పెళ్ళైన కొత్తలో మునుపట్లో నా జీవితం చాలా బాగుండేది. నా భర్త నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు బాబా. ఏ కష్టము కూడా రానిచ్చేవాళ్ళు కాదు. నా కళ్ళల్లో కన్నీటి చెమ్మ కనిపిస్తే చాలు ఆయన విలవిల్లాడిపోయేవాళ్ళు, ప్రాణంగా చూసుకునేవారు. కానీ ఈ మధ్య ఎందుకో ప్రేమ తగ్గింది. చిరాకు పడుతున్నారు, చిన్న చూపు చూస్తున్నారు, చీ అని చీత్కరించుకుంటున్నారు. ముందున్నంత ఆ ప్రేమ, ఆప్యాయత కనబడటం లేదు. కానీ నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు. నేను చాలా నిజాయితీగా ఉన్నాను, ఏదీ దాచట్లేదు. తన దగ్గర నుంచి ఏదీ కూడా మూసి ఉంచట్లేదు. కాకపోతే
ఎందుకు తను నాకు దూరం అవుతున్నారు, మెల్లిమెల్లిగా దూరం అవుతారేమో అని భయంగా కూడా ఉంది. మునుపటి ప్రేమ నా మీద లేదు తండ్రి. ఇది ఒక్కటే నా మనసులో బాధ. ఈ బాధ ఒకటి తీరిపోతే ఇక నా జీవితానికి ఏ లోటు లేదు తండ్రి. ఎందుకంటే పెళ్ళయ్యాక తనే నాకు సర్వస్వం. తల్లైనా, తండ్రైనా, భర్తయినా, బిడ్డైనా, నాకు స్నేహితుడైనా, నా కష్ట సుఖాలను పంచుకునేవాడైనా తనే. ఆ భర్త కోసమే కదా అందరినీ వదిలి వచ్చేసాను. నా తల్లిదండ్రులను, తోబుట్టువులను, అయిన ఊరిని అందరినీ వదిలి వచ్చేసాను కదా. మరి మునుపటి ప్రేమ ఈ మధ్య ఎందుకు లేదు బాబా? తగ్గిపోతోంది. ఏమవుతోందో నాకు తెలియట్లేదు. ఇలా సాగితే మా బంధం ఏమవుతుందో కూడా తెలియట్లేదు బాబా అంటూ నీలో నువ్వు కుమిలిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎంత నలిగిపోయావో నాకు తెలుసు. అయితే ఇక్కడ నీ భర్త నీకు దూరం అవ్వటానికి, నీ భర్త నిన్ను చిన్నచూపు చూడటానికి, నీ భర్త నిన్ను ఇలా చీకొట్టటానికి కూడా నువ్వే కారణం తల్లి. ఇది నీ చేతులారా నువ్వు చేసుకున్న తప్పే. ఆ తప్పు ఏంటో ఇప్పుడు చెబుతానో విన్నా ఉంటే నీకు గుండె జల్లుమంటుంది. ఎందుకంటే అది నువ్వు కావాలని చెయ్యలేదు. నీలో ఉన్న నిజాయితీని నిరూపించుకోవాలని చేసిన ఆ పని ఏమైంది అంటే, ఈరోజు నీ భర్త చూపులో, నీ భర్త దృష్టిలో నీకు చిన్న చూపు అన్నదే మిగిలింది. ఇప్పుడు ప్రతి ఒక్క పొరపాటు గురించి, తప్పు గురించి, నీ భర్త దగ్గర నువ్వు చెప్పని విషయాల గురించి చెప్తాను, జాగ్రత్తగా విను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ భర్త దగ్గర ఈ విషయాలను ఎప్పుడూ ప్రస్తావించావు అంటే చిన్న చూపే, చీత్కారమే మిగులుతుంది. ఇదివరకే నువ్వు చేసేసావు, తప్పు జరిగిపోయింది. అందుకే నీ భర్త దృష్టిలో నువ్వు చులకన అయిపోయావు. ఇక ఇప్పటికైనా నువ్వు మారాలి అంటే నువ్వు చేసిన తప్పులు ఏంటో ఒక్కొక్కటిగా విడమరిచి చెబుతాను, జాగ్రత్తగా విని మళ్ళీ ఇలాంటి తప్పులు చెయ్యకుండా నీ గౌరవాన్ని, నీ బంధాన్ని, నీ భర్తని, నీ తాళి బంధాన్ని నువ్వు కాపాడుకో. కానీ ఒక్క క్షణం కూడా పక్కకి వెళ్ళకు. ప్రతి ఒక్క మాటలో కూడా నీ జీవితానికి సంబంధించిన ఒక అంతరార్థం దాగి ఉంది, ఒక మలుపు దాగి ఉంది. జాగ్రత్త బిడ్డ అంటూ బాబాయ్ గారు ఈరోజు ఇలా అంటున్నారండి. నిజానికి ఈ రోజైతే ఒక పెద్ద రహస్యంతో దాగిన సందేశంతోనే వచ్చారు. నిజానికి ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క లేడీకి యూజ్ అయ్యేటటువంటి ఒక సందేశమే అనిపిస్తోంది. మరి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకని అంటే గనక ఇది మన జీవితం కోసం బాబా గారు తీసుకువచ్చిన సందేశం. తల్లి, ఈ ప్రపంచం ప్రేమ అని పిలిచేది నిజానికి ఒక చదరంగం లాంటిది. ఈ చదరంగం ఎలా ఉంటుందంటే, ఈ చదరంగపు బల్ల మీద ఆడే అన్నిటికంటే కష్టమైన ఆట ఒక స్త్రీ మరియు పురుషుడు మధ్య సాగుతుంది. నువ్వు ఎవరినైతే నీ లైఫ్ పార్ట్నర్గా భావించి ఎవరి భుజం మీద తల వాల్చి ప్రశాంతంగా నిద్రపోతావో ఆ ప్రేమ ఒక నిజమైన ఒక కథ అని నువ్వు నమ్ముతూనే ఉన్నావు. నువ్వే కాదు, అందరూ కూడా నమ్ముతూనే ఉన్నారు. అయితే ఈ నమ్మకం నిజమే, కానీ దీని వెనుక కూడా చాలా రహస్యం దాగి ఉంది తెలుసా, ఒక మర్మం దాగి ఉంది తెలుసా. ఈరోజు నీ సాయి ఒక చేదు నిజాన్ని చెప్పబోతున్నాడు. ప్రతి బంధం వెనుక ఏదో ఒక స్వార్థం దాగి ఉంటుంది. నీ దగ్గర అన్నీ ఉన్నంత కాలం, సమాజంలో నీకు ఒక స్టేటస్ ఉన్నంత కాలం నిన్ను అందరూ గౌరవిస్తారు. కానీ నువ్వు గనక హద్దులు దాటి నీ మనసు తాళాలను అంటే నీ సీక్రెట్ ని అవతలి వాళ్ళ చేతిలో పెట్టావో ఆ క్షణం నుండే నీ పతనం మొదలైపోతుంది. అది నీ భర్త కానీ, నీ బిడ్డ కానీ, ఎవరైనా అవ్వచ్చు. స్త్రీ మనసు సముద్రమంత లోతైనది. ఎన్నో ఎమోషన్స్, ఎన్నో భావోద్వేగాలతో నిండి ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకో తల్లి, సముద్రం తన లోతులను ఎవరికీ అంత సులభంగా చూపించదు. ఈ రోజు నీకు సాయి చెప్పబోతున్న ఒక అద్భుతమైన విషయం. పెళ్ళైన ప్రతి స్త్రీ, పెళ్ళైన ప్రతి బిడ్డ కూడా తన భర్తతో ఎప్పటికీ పంచుకోకూడని 6 ముఖ్యమైన విషయాలను ఈ రోజు బట్టబయలు చేయబోతున్నా తల్లి. ఇది వరకు నేను ఎక్కడ, ఎప్పుడు, ఎవరికీ చెప్పని విషయాలను ఈ రోజు నీకు చెబుతున్నాను. ఈ 6 విషయాలను నువ్వు పాటించావు. ఈ 6 విషయాలను ఎటువంటి పరిస్థితుల్లో నీ భర్తకు పంచుకోకుండా, చెప్పకుండా వచ్చావు అంటే నువ్వు నీ ఇంటికి రాణి అవుతావు. నీ భర్త దృష్టిలో, నీ పిల్లల దృష్టిలో ఎప్పుడు ఒక ఉన్నత శిఖరంలో ఉంటావు. ఈ 6 విషయాలను గనక నువ్వు పాటించకపోయావు అంటే ఆ ఇంట్లో పురుగు కన్నా హీనంగా నిన్ను చూస్తారు, చులకనైపోతావు. కాలి కింద చెత్తలాగా పక్కకి తోసేసి వెళ్ళిపోతారు. జాగ్రత్త. ఈ 6 విషయాలు నీకు చాలా చాలా అవసరం తల్లి. ఇవి నీ బిడ్డలకు కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. పొరపాటున ఈ విషయాలు నీ భర్తతో చెబితే అతని దృష్టిలో నీకున్నటువంటి విలువ పూర్తిగా తగ్గిపోతుంది. ఈ మాటలు వినటానికి కాస్త కఠినంగా అనిపిస్తాయి ఈరోజు,
కానీ నేటి కలియుగం యొక్క నిజం ఇదే. జాగ్రత్తగా విను. ఎంత చేదు అనిపించినా కూడా వినక తప్పదు. నీ సాయి ఒక మాట చెప్పాడు, ఒక పదం పలికాడు, ఒక మాట మాట్లాడాడు అంటే దాని వెనుక ఎంతో అర్థం ఉంటుంది. అంత అర్థం లేని, విలువ లేని మాటలు నీ సాయి ఎప్పుడూ కూడా మాట్లాడాడు తల్లి. కాబట్టి మనసు పెట్టి ఆలకించు. జాగ్రత్త. మొదటి విషయం, నీ భర్తతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా అతను ఎంత ప్రేమగా ఉన్నా కూడా నువ్వు చెప్పకూడని విషయం. నీ పుట్టింటి గురించి, నీ పుట్టింటి లోపాలు, అక్కడ ఏం జరుగుతున్నాయో లోటుపాట్లు పొరపాటును చెప్పకు. వాళ్ళ పేదరికం చెప్పకు, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల గురించి చెప్పకు, ఆ ఇంట్లో జరిగే గొడవల గురించి చెప్పకు. విను, జాగ్రత్తగా విను. ఒక పురుషుడు నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నీ కుటుంబంలో ఉన్న లోపాలను అస్సలు పట్టించుకోడు, దానితో సంబంధం లేదు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. రేపు పొద్దున్నే కొంచెం బాగోలేక మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగినప్పుడు అదే వ్యక్తి నీ పుట్టింటి బలహీనతలను ఒక బాణంలా మార్చి నీ గుండెల్లోకి సూటిగా గుచ్చుతాడు. నీకు అండగా నిలబడటానికి వెనుక ఎవరూ లేరు అని అతనికి తెలిసిన క్షణం నీ పట్ల అతని ప్రవర్తన మారిపోతుంది. నీ బలహీనతలే నిన్ను అవమానించే హక్కును అతనికి ఇస్తాయి. రెండవ విషయం, నీ గతం లేదా పాత గాయాలను. చాలా మంది మహిళలు ఎమోషనల్ అయిపోయి తమకు గతంలో జరిగిన అన్యాయాలు, మోసాలు లేదా తాము చేసిన తప్పుల గురించి భర్తకు అన్నీ చెప్పేస్తుంటారు తల్లి. ఇలా చెప్తే బంధంలో నిజాయితీ పెరుగుతుందని నువ్వు అనుకుంటావు, కానీ నిజం ఏంటో తెలుసా? పురుషుడి అహంకారం సున్నితమైనది. అతనికి నీ నిజాయితీని నీ బలహీనతగా చూసే ఛాన్స్ ఉంది. నీ గతం, నీ వ్యక్తిగత ఆస్తి, దాన్ని నీ ప్రస్తుత జీవితం కోసం బలివ్వకు. మూసి ఉన్న గాయం త్వరగా నయం అవుతుంది తల్లి. పాత గాయాలను పదే పదే గిచ్చితే అందులో నుండి చీము పురుగులు మాత్రమే వస్తాయి. జాగ్రత్త. మూడో విషయం, నువ్వు దాచుకున్న డబ్బు గురించి చెప్పకు. కష్టకాలంలో నిన్ను కాపాడేది కేవలం డబ్బు మాత్రమే తల్లి. రేపు పొద్దున్న ఎలాంటి ఆపద వచ్చినా నీ దగ్గర దాచుకున్నటువంటి డబ్బే నిన్ను, నీ బిడ్డల్ని రక్షిస్తుంది. ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడి బ్రతకటం అనేది నీ ఆత్మ గౌరవాన్ని చంపేస్తుంది. నీ చేతిలో అంటూ కొంత డబ్బు ఉన్నప్పుడు నీలో ఒక తెలియని ఆత్మవిశ్వాసం, అదృశ్య ఆత్మవిశ్వాసం ఉంటుంది. మరి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా సహాయం చెయ్యకూడదా బాబా అన్న ప్రశ్న నీ మనసులో వస్తే చెయ్యాలి. అలాంటి స్థితి వస్తే చెయ్యాలి తల్లి. చీటికి మాటికి కూడా నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నేను ఇంత కూడబెట్టాను, నేను అది చేశాను, ఇది చేశాను, ఇలా ఎప్పుడూ కూడా చెప్పకు. నీ దగ్గర కాస్త కూస్తో డబ్బు ఉంది అన్న ఒక ఆ ధైర్యమే నిన్ను ఏ కష్టానికైనా ఎదురు నిలబడేలా చేస్తుంది. అందుకే నీకంటూ కొంచెం డబ్బుని పొదుపు చేసి పెట్టుకో. ఎంతో కొంత సీక్రెట్గా ఉంచుకోవటం మంచిది. నాలుగవ విషయం, నీ భర్త ముందు వేరే మగవారిని తెగ పొగడటం. ఇది చాలా సున్నితమైన విషయం తల్లి. కొంతమంది బిడ్డలు తమ భర్తల ముందు వేరే పురుషుల గుణగణాల గురించి లేదా వాళ్ళ విజయం గురించి మామూలుగానో సరదాగానో మాట్లాడేస్తుంటారు. వాళ్ళు దాన్ని కేవలం మామూలు విషయమే కదా అనుకుని మాట్లాడేస్తూ ఉంటావు నువ్వు. పురుషుల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? వేరుగా ఉంటుంది. నీ నోటి వెంట వచ్చే ఒక ప్రతి చిన్న ప్రశంస కూడా అతని మనసులో నీ ప్రవర్తనపై అనుమానపు బీజాన్ని నాటగలదు. జాగ్రత్త. ఆ అనుమానం పెద్ద మర్రి చెట్టులా మారి నీ సంసారంలోని ప్రశాంతతను నాశనం చేస్తుందో నీకు తెలియదు. కాబట్టి నీ మాటలో నీ భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకోవటం అవసరం. ఐదవ విషయం, అనారోగ్యాన్ని పదే పదే చెప్తూ ఏడవటం. దీని అర్థం నీకు ఒంట్లో బాగా లేక ఇక్కడ నువ్వు ట్రీట్మెంట్ తీసుకోకూడదని కాదు తల్లి. కానీ చిన్నదానికి పెద్దదానికి ప్రతిసారి కూడా ఇక్కడ నీ అనారోగ్యం గురించి నీ భర్త ముందు నిస్సహాయంగా ఏడుస్తూ ఉంటే అతని దృష్టిలో నిన్ను ఒక భారంగా చూపిస్తుంది. మగవాళ్ళు సహజంగానే ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. కానీ ప్రతి దానికి కూడా నిస్సహాయంగా ఏడ్చే స్త్రీతో ఎక్కువ కాలం గడపటం వాళ్ళ వల్ల కాదు తల్లి. నీ మీద ప్రేమ తగ్గిస్తుంది, ఆకర్షణను తగ్గిస్తుంది, గౌరవాన్ని తగ్గిస్తుంది. జాగ్రత్త. నీ బాధను కాస్త ధైర్యంగా భరించటం అలవాటు చేసుకో. నీలో ఉన్న ఆ బలం అతని మనసులో నీపై గౌరవాన్ని పెంచుతుంది. ఎందుకనంటే చీటికి మాటికి ఒళ్ళు నొప్పులు, కాళ్ళు లాగుతున్నాయి, తలనొప్పిగా ఉంది, కళ్ళు నొప్పులుగా ఉన్నాయి, అది ఇది అంటూ భర్త బయట నుంచి ఇంటికి రాగానే అనారోగ్యపు ఈ ఒక లక్షణాలన్నీ కూడా నువ్వు అతని దగ్గర ఏకరువు పెట్టకు. అతను అలసిపోయి వచ్చింటాడు. ఇంటికి రాగానే కాస్త చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపించే భార్య ఎదురు రావాలి అనుకుంటాడు. ప్రేమగా 2 మాటలు మాట్లాడే భార్య రావాలి అనుకుంటాడు. ఇంటికి వచ్చి రాగానే నువ్వు నాకు అది నొప్పి, ఇది నొప్పి, ఆ బాధ, ఈ బాధ అని నీ అనారోగ్య సమస్యల గురించి చెప్తే
అతనికి నీ మీద చిరాకు కలుగుతుంది, అసహనం పెరుగుతుంది, నీకు సమయం ఇవ్వడు, నీతో గడపటానికి ఇష్టపడడు, నీకు దూరంగా వెళ్ళటానికి అవకాశం ఉంది. జాగ్రత్త. చిన్న చిన్న నొప్పులు మనిషికి వస్తుంటాయి, వెళ్తుంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి, వెళ్తాయి. కానీ ప్రతిదీ నీ భర్త దగ్గర ఏకరువు పెట్టేయకు. మీ మధ్య దూరాన్ని పెంచుతుంది. భరించలేకపోతున్నావా? అతనితో చెప్పు. అతను ఆ సమయంలో నీకు తల్లి, తండ్రి అన్నీ అయ్యి నిన్ను కాపాడుకుంటాడు. బాధ్యత కూడా. ప్రతి చిన్న విషయము చెప్పి చిరాకు తెప్పించుకో. జాగ్రత్త. కొన్ని సంసారిక విషయాలు ఎలా ఉంటాయంటే అతి సూక్ష్మంగా ఉంటాయి తల్లి. ఆ సూక్ష్మంలోనే మోక్షం ఉంటుంది. కానీ గమనించాలి. ఉన్నాడు కదా నాకొక్క భర్త అంటూ ప్రతి ఒక్కటి నోటికి వచ్చింది, మనసులో వచ్చింది, మెదడుకు తోచింది ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోయావంటే అలసైపోతావు. నీ విలువను నువ్వు తగ్గించుకుంటావు. జాగ్రత్త. నీ విలువను పెంచుకోవాలి అంటే మాట తూకంగా ఉండాలి, మాట భారంగా ఉండాలి. జాగ్రత్త. ఇక చివరి 6వ విషయం, నీ మనసులోని అతిపెద్ద భయం. నీకు దేని గురించి భయం? నీ జీవితంలో ఉన్న అతిపెద్ద బలహీనత ఏంటి? ఈ విషయాన్ని ఎప్పటికీ భర్త ముందు బయటపడనీయకు. ఎందుకంటే ఎవరైనా నీ భయం ఏంటో తెలిస్తే వాళ్ళు నిన్ను కంట్రోల్ చేయటం మొదలు పెడతారు. ఎప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతాను అని తను భయపడుతోంది అని నీ భర్తకు ఒక్కసారి అర్థమయ్యిందో నీ పరిస్థితి అంతే. ఆడుకోవటం మొదలు పెడతాడు. నిన్ను తన గుప్పెట్లో పెట్టుకోవటానికి అతను ఇదే భయాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటాడు. జాగ్రత్త. నీ ప్రేమను ఎప్పుడు బలహీనతగా మారనీయకు. నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి అతనితో కలిసి ఉంటున్నావని అతనికి అర్థం అవ్వాలి. అంతే తప్ప నువ్వు లేకపోతే నేను అసలు బ్రతకలేను అని చేతగాని తనాన్ని అతని ముందు ఎప్పుడూ కూడా ప్రదర్శించుకు తల్లి. ఈ ప్రపంచం ఎప్పుడూ అధికారాన్ని మాత్రమే పూజిస్తుంది. అధికారం ఎప్పుడు కూడా నీ రహస్యాలను దాచుకోవటంలోనే ఉంది. నీ భావోద్వేగాలను, నీ డబ్బును మరియు నీ రహస్యాలను ఎలా నువ్వు మేనేజ్ చేసుకోవాలి అలా తెలిస్తేనే 100% కూడా నిజమైన ఇంటికి మహారాణివి నువ్వు అవుతావు. ఇది ఒక నీ సాయి చెప్తున్న అద్భుతమైన మాట. నా మాటను పాటించు. ఒకవేళ నువ్వు విషం తాగాల్సి వచ్చినా సరే అది చూసే వాళ్లకు అమృతంలా అనిపించేలాగా చిరునవ్వుతో తాగు. నీకు నీ ఆత్మ గౌరవం ఉన్నప్పుడే బంధాలలో హద్దులు ఉంటాయి. నీ మనస్తత్వాన్ని అర్థం చేసుకోకుండా నువ్వు ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండలేవు. అన్నీ చెప్పేస్తే బంధం పారదర్శకంగా మారుతుందని నువ్వు అనుకుంటావు. మా ఇద్దరి మధ్య దాపరికాలెందుకు, మా ఇద్దరి మధ్య రహస్యాలు ఎందుకు, అన్నీ చెప్పేస్తాను అంటూ మనసులో ఏది దాచుకోకుండా నిస్వార్థంగా, నిష్కల్మషంగా అన్నీ పూసగుచ్చినట్టు అతని ముందు ప్రతి ఒక్క గుట్టు విప్పి చెప్పేస్తున్నావు. మంచి మనసుతో చేస్తున్నావు. అవతల అంతా బాగున్నప్పుడు బాగుంటుంది. కానీ ఏదైనా ఒక చిన్న గొడవలోనో మాట పెరిగినప్పుడు, నీది ఏదైనా పొరపాటు ఉన్నప్పుడు, నీ పుట్టింటి వాళ్ళది ఏదైనా తప్పు కనిపించినప్పుడు, అప్పుడు నువ్వు ఏవైతే రహస్యాలను చెప్పావో ఆ రహస్యాలే వాళ్ళకు ఆయుధాలుగా మారి నిన్ను గుచ్చుతాయి. ఇదివరకే గుచ్చుతూనే ఉన్నాయి. ఒకసారి ఆలోచించు. ఇవి జరగలేదా నీ ఇంట్లో? అందుకే కదా ఇన్ని కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. ఎప్పుడు కూడా ఇదే కదా చెప్తావు. బాబా ఎప్పుడు కూడా నా పుట్టింటి వాళ్ళను అలా అంటారు, నా పుట్టింటి వాళ్ళను హీనంగా మాట్లాడతారు, నీకేం చేత కాదులే, నువ్వు నోరు మూసుకొనుండు అంటారు, నీ వల్ల ఏమీ కాదు అంటారు, నువ్వు ఆ రోజు అలా చేశావు కదా, ఈ రోజు చెయ్యలేదని నమ్మకం ఏంటి అంటారు. ఇలా అనుక్షణం మాటలతో గుచ్చుతున్నారు బాబా అంటూ ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నావు? ఒకసారి ఆలోచించు. ఎప్పటికే మొదలైపోయింది. ఇంకా ఇప్పటికైనా మార్చుకోవాలి తల్లే. ఇక్కడ పాముకి విషం లేకపోయినా సరే అది బుసలు కొట్టడం మాత్రం ఆపకూడదు. అంటే ఇక్కడ బుసలు కొట్టడం అంటే నీ మనసులో రహస్యాలు నీ దగ్గరే దాచుకోవాలి. పాముకు కూరలు లేవు అని తెలిస్తే మనిషి బ్రతకనిస్తారా? దాన్ని దగ్గరకు వస్తాడు, చంపుతాడు, తొక్కుతాడు, ఏదైనా చేస్తాడు, హింసిస్తాడు. కూరలున్నాయి అన్నట్టుగానే తల ఊపుతూ ఉంటే భయపడి ఆమెడ దూరంలో ఉంటారు మనిషి. నీ విషయంలో కూడా అంతే. ప్రతి రహస్యాన్ని జాగ్రత్తగా ఉంచుకో, ఎక్కువ ఊహించుకోకు. ప్రతి ఒక్క చిన్న పెద్ద బలహీనతను కూడా భర్తకు చెప్పేస్తే నీ సంతోషాలను, బాధలను అదుపు చేసే ఒక రిమోట్ కంట్రోల్ అతని చేతికి ఇచ్చేసినట్టే అవుతుంది తల్లి. రేపొద్దున్నే అతని కోపం వచ్చిన రోజు నిన్ను మానసికంగా దెబ్బతీయటానికి ఆ సీక్రెట్స్ నే ఆయుధాలుగా వాడుకుంటాడు. అప్పుడు కలిగే ఆ బాధ శరీరానికి తగిలిన గాయం కంటే కూడా నీ మనసును చాలా ఘోరంగా, విపరీతంగా గాయపరుస్తుంది. నువ్వు చేసే బిజినెస్ అయినా, జీవితమైనా కొంత రహస్యం అనేది శ్వాస తీసుకోవటం ఎంత అవసరమో అంత అవసరం తల్లి. ఇక్కడ ఒక విషయం గమనించు. ఒక పుస్తకాన్ని ఎవరైనా పూర్తిగా చదివేస్తే ఆ బీరువాను ఒక మూలకు పెట్టేస్తారు. కానీ
ఇంకా కొన్ని పేజీలు ఉన్నాయి అంటే, తెరవని పుస్తకాన్ని ఇంకా కొత్త పుస్తకం ఇంకా సరిగ్గా తెరవలేదు, సరిగ్గా చదవలేదు అంటే దాన్ని పదే పదే బయటకు తీసి చదువుతారు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ తెరిచిన పుస్తకం, చదివేసిన పుస్తకం అంటే నీ జీవితం. నీ జీవితంలో ఉన్న రహస్యాలు కానీ ప్రతి ఒక్కటి కూడా నువ్వు చెప్పుకుంటూ పోతే ఇక నీ జీవితంలో ఏది లేదు, నీ దగ్గర ఏవీ లేవు. నువ్వు అంత ఇంట్రెస్టింగ్గా కూడా కనిపించవు, అంత ఆకర్షణీయంగా కూడా ఏమీ ఉండదు. కాబట్టి జాగ్రత్త, దాచుకోవటానికి ప్రయత్నించు. ఇక్కడ వ్యక్తిత్వాన్ని కూడా ఆ చదవని పుస్తకంలో ఉంచుకో. నీ రహస్యాలే నీ బలం. ఇక్కడ నీకు మరో చేదు నిజాన్ని కూడా చెప్తాను విను. చాలా మంది బిడ్డలు తమ భర్తలకు ఇప్పుడు నువ్వే నా సర్వస్వం అని నిరూపించుకోవటం కోసం తమ సొంత తల్లిదండ్రుల గురించి చెడుగా చెప్పేస్తూ ఉంటారు. ఇది నువ్వు చేసే అతి పెద్ద తప్పు. ఇదే తల్లి, నువ్వు తప్ప నాకు ఇంకెవరూ వద్దు, నువ్వు నా సర్వస్వం, నేను నీకోసమే బ్రతికేస్తున్నా, ఈ మాటలు చెప్పు. కానీ తల్లిదండ్రుల గురించి, నీ పుట్టింటి వాళ్ళ గురించి, నీ తోబుట్టువుల గురించి ఎప్పుడూ కూడా తక్కువ చేసి వాళ్ళ దగ్గర మాట్లాడకు. వాళ్ళు పొరపాటున ఒక్క మాట అన్నా నీ భర్తతో చెప్పకు. నీ పుట్టింటికి వెళ్ళినప్పుడు నీకు సరిగ్గా మర్యాదలు ఇవ్వలేదనో, లేకపోతే కావాల్సినవి పెట్టలేదనో కన్నీళ్లతో వచ్చి నీ భర్త దగ్గర చెప్పకు, చులకనైపోతావు. ఇక్కడ నువ్వు నీ రక్త సంబంధాలని తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఆ పురుషుడు దృష్టిలో, నీ భర్త దృష్టిలో నీ వాల్యూని నువ్వే తగ్గించుకుంటున్నావు. కన్న తల్లిదండ్రులకే నమ్మకం ఉండలేని స్త్రీ రేపు నాకు ఎంతవరకు నమ్మకంగా ఉంటుంది అని అతను ఆలోచించడం మొదలు పెడతాడు. అతను నీ మాటలు పైకి విని ఎంజాయ్ చేస్తున్నప్పటికీ పూర్తిగా నమ్మలేడు. బలహీనులను అణిచివేయటమే బలవంతులు వారు అండగా నిలబడటం అనేది ఈ కలియుగ సూత్రం. నీ భర్త జీవితాంతం నీ సలహాను కోరుకోవాలని, నీ మాటలకు విలువ ఇవ్వాలని నువ్వు అనుకుంటే, అతను లేకపోతే నేను మానసికంగా కుంగిపోతాను అనే నమ్మకాన్ని అతనికి ఎప్పటికీ కలిగించుకో. నీ మానసిక బలాన్ని ఒక కవచంలా ఉపయోగించు. కష్ట సమయాల్లో కూడా కన్నీళ్లను దిగమింగుకొని చాలా ప్రశాంతంగా, ధైర్యంగా నిలబడటం అతను చూసినప్పుడు నీపై అతనికి కలిగే గౌరవం అలంకరణ కన్నా ఎంతో గొప్పగా ఉంటుంది, జీవితాంతం నిలిచిపోతుంది. ఇక్కడ కేవలం ప్రేమ మాత్రమే కాదు తల్లి, పరస్పర గౌరవం కూడా ఉండాలి. కాలం గడిచే కొద్దీ కూడా ప్రేమ తగ్గచ్చేమో కానీ గౌరవం తగ్గకూడదు. గౌరవం నిలిచి ఉంటే ఆ బంధం ఎప్పటికీ కూడా విరిగిపోదు. నీ హద్దులు స్పష్టంగా ఉన్నంత కాలమే ఆ గౌరవం దక్కుతుంది. నీ బలాలను, బలహీనతలను నీ మనసు అనే గుహలో బంధించు. దాని ఫలితం కాలమే నీకు నిర్ణయిస్తుంది. ఈ రహస్యం అనే తాళం చెవి నీ దగ్గర మాత్రమే ఉండాలి. అయితే ఈ ప్రపంచం ఏం చెబుతుంది? భార్యాభర్తల మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదు అంటూ కదా. ఇది వినడానికి బాగుంటుంది తల్లి, కానీ నిజానికి ఇది అంత ఇదిగా ఉండదు. ఒకరు అధికారాన్ని చూపిస్తే ఇంకొకరు బానిసలుగా బ్రతకాల్సి వస్తుంది. ఇద్దరిలో ఏ ఒక్కరైనా కూడా. అలా కాకుండా ఒకరంటే ఒకరికి ప్రేమ, గౌరవంతో ఉన్నప్పుడు ఆ బంధం చాలా మధురంగా ఉంటుంది. ఇక్కడ యజమానికి కూలివాడికి ఉన్నంత ఆ బంధమే ఉంది తప్ప భార్యాభర్తల బంధంలో ఇద్దరూ కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఎక్కడ గడుపుతున్నారు తల్లి? యజమాని భార్య అయితే బానిస భార్య అవుతోంది, లేదా భార్య యజమాని అయితే భర్త బానిస అవుతున్నాడు. ఇది తప్పు. రేపటి రోజున మిమ్మల్ని చూసి మీ బిడ్డలు ఏం నేర్చుకుంటారో ఇదే నేర్చుకుంటారు. అలా కాకుండా నువ్వు ఈ రోజు నీ జీవితాన్ని మార్చడానికి ప్రయత్నించు. ఒకరినొకరు గౌరవం ఇచ్చుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరి మీద ఒకరు నమ్మకంతో ఉంటే నీ బిడ్డలు కూడా రేపటి రోజున వాళ్ళ జీవిత భాగస్వామితో ఇదే విధంగా నడుచుకుంటారు. ఎప్పటికైనా అర్థమైందా తల్లి? నీ భర్త దగ్గర ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, ఎలాంటి విషయాలను నువ్వు దాచిపెట్టాలి, ఏ 6 విషయాలను అస్సలు పొరపాటును కూడా చెప్పకూడదు. అర్థమైంది కదా? ఇప్పుడు ఒక్కసారి నీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసి ఆలోచించుకో. ఇవన్నీ చెప్పావు, ఈ తప్పులు చేసావు, ఈ పొరపాట్లు చేసావు, దానికి శిక్ష కూడా అనుభవిస్తున్నావు మాటలతో. అవునా? మాటలు ఎలా ఉన్నాయంటే శూలాల్లా గుచ్చేస్తున్నాయి. ప్రతిరోజు ఏం చెప్పలేవు, ఎందుకంటే ఆ ఆయుధాన్ని తనకు ఇచ్చింది నువ్వే కదా. అందుకని కన్నీళ్లతో కాలం గడిపేస్తున్నావు. ఇప్పటికైనా జాగ్రత్త తల్లి, మారు. ఇక మీదట ఎలాంటి పొరపాట్లు చెయ్యకు. ఇక మీదటైనా నీ గౌరవాన్ని నువ్వు పెంచుకునేదానికి ప్రయత్నించు. ఏది వస్తే, ఏది నోటికి అనిపిస్తే అది మాట్లాడేయకుండా కొంచెం మాట అనేది ఆచి తూచి మాట్లాడి నీ గౌరవాన్ని పెంచుకో. జాగ్రత్త అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ప్రతి ఇంట్లోనూ ఇదే జరుగుతోంది, చాలా మంది ఇళ్లలో ఇదే జరుగుతోంది.
బాబా గారి సందేశం ఈరోజు చాలా మంది మనసుకి హత్తుకొని ఉంటుందని నేను అనిపిస్తున్నాను. అవును అనిపిస్తే నిజం బాబా అంటూ ఇక్కడ చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సారాం.